హాయ్ యూయర్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో మనం కార్తీక పురాణం 13వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించదను, సావధానుడవై వినుము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణి కుమారునికి ఉపనయనం చేయటం ముఖ్యం. ఒకవేళ ఉపనయనముకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణి బాలులకు ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్ననో ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించును. ఈ విధంగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువల్ల వచ్చే ఫలితం సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును. ఇందులో ఒక ఇతిహాసం కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపము. సువీర చరితము. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను. అతనికి రూపవతి అని భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడై భార్యతో సహా అరణ్యమునకు పోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందు ఒక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాలను భక్షించుచు కాలం గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతిగారముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయంలో సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుచు అతి గారావంతో పెరుగుచుండెను. ఆమెను చూచివారులకు కన్నుల పండుగ, ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినమున వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందమునకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు భేదస్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకు నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పసాయనులు లేకపోవడచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరును గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించాను. రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపాను. అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం అంతయో చెప్పి భార్యతో సుఖమును అనుభవించుచుండెడివాడు. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను. అటులా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూస్తూ ఉండెను. ఒకానొక సాధుపుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువేరుని కలుసుకుని, ఓయి నీవెవ్వడు? నీ ముఖవర్చస్సు చూడ రాజవంశం నుండి జన్మించిన వారి వలె ఉన్నావు. నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశమును నిలుచుండెడి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో జీవించుచున్నాను. దరిద్రము కంటే కష్టం ఏదైనో లేదు, పుత్రశోకము కంటే దుఃఖము లేదు, అటులనే భార్యావియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడైనందున ఈ కారడులోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము ఆలోపింపక కన్యను అమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమను నరకం అనుభవింతురు. ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థం ఏ వ్రతము చేసినను వారు నశించురు. అదేనుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేసే గృహస్థ ధర్మములు వ్యర్థమొకటియే కాక అతను మహానరకం అనుభవించును. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే అన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నులకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చేయము. అటుల చేసిన ఎడల గంగా స్నానం వర్ణించిన ఫలము, అశ్వమేధ యాగం చేసిన ఫలమును పొందటియే కాక
మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవను అని రాజులకు హితోపదేశం చేయగా, అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దాన ధర్మముల వల్ల వచ్చిన ఫలము ఎక్కువ. తాను బతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా జారవిడవమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు. కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్కచిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయదును, కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువేరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకుపోయి యమలోకములో అసిపవిత్రవనమున నరకభాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువేరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములను అనుభవించుచుండు. సువేరుడు చేసిన కన్యావిక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకర్లు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొచ్చిరి. అంతటా శృతకీర్తి, నేను ఎరిగినంత వరకును ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మాదులు యజ్ఞ యాగాదులు అందించి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఏల కలిగేనని మనసునందు అనుకుని నిండు సభలో గొలువుదీరియున్న యమధర్మరాజు కడికి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడువు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతను సమంగా చూచుందువు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుడు కారణమేమిటి? సెలవిండు అని ప్రాధేయపడ్ను. అంతటా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, ఓ శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయిననేమి, నీ వంశీయుడకు సూర్యుడు తన జ్యేష్ఠపుత్రికను ధనము కాసించి అమ్ముకొనెను. కన్యనమ్ముకునేవారు పూర్వీకులు ఇటు 3 తరములు అటు 3 తరములు వారನ್ನು వారింతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవింపటేగాక నీచ జన్మలు ఎత్తవలసి ఉండెను. నీవు పుణ్యాత్ముడవైనను ధర్మాత్ముడవైనను నేను ఎదుగునుగాన నీకొక ఉపాయం చెప్పెదను. నీ వంశీయుడకు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణంలో కూడా స్వర్గలోకమునకు ఎదుగురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోధునకు వివాహము వచ్చినను కన్యాదాన ఫలమప్పును. కనుక నీవు వెంటనే భూలోకములకేగి నేను తెలిపినట్లు చేసేతివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు, పోయిరము అని పలికెను. శృతకీర్తి యమధర్మరాజుకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదీ నదీ తీరమున ఒక పర్ణ కుటీరంలో నివసించుచున్న సువేరుని భార్య కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువేరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహం చేశాను. అటులా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకొను. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసెన్ను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలెనని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనతను చూపవాడు శాశ్వత నరకమునకైగను. ఇది స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 13వ అధ్యాయం సంపూర్ణం.